ప్రజా రాజధాని అమరావతి కొత్త ఊపిరి పోసుకుంటోంది. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అడుగులు వేస్తోంది. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని ప్రజలంతా సగర్వంగా చెప్పుకునేలా నగర నిర్మాణం సాగబోతోంది. 49,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి సకలం సిద్ధం చేసింది. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆకాంక్షలు, భావోద్వేగాలను గౌరవిస్తూ నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతున్న మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపుగా చిరస్థాయిగా నిలిచిపోనుంది. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. రాష్ట్ర రాజధాని అమరావతిలో నూతన అధ్యాయం మొదలవుతోంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా స్థిరమైన రాజధాని లేని స్థితిలో సుస్థిర నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దేలా పనుల పునఃప్రారంభానికి సిద్ధమైంది. 2015 అక్టోబర్లో రాజధాని పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 2025 మే 2న ఆయన చేతుల మీదుగానే పనులు పునఃప్రారంభం అవుతున్నాయి. 5 ఏళ్ల గ్రహణం వీడి పనులు మళ్లీ మొదలవుతున్న శుభ సందర్భానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. రాజధాని అమరావతిలో 49,000 కోట్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ఐకానిక్ భవనాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు నివాస సముదాయాల నిర్మాణానికి 12,700 కోట్లు ఖర్చు చేయబోతోంది. 16,200 కోట్ల వ్యయంతో ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నిర్వహణ పనులు చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి హైవేలతో అనుసంధానించేలా గ్రిడ్ రోడ్ నెట్వర్క్ అభివృద్ధి చేస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి సహా మిగిలిన పనుల కోసం 20,100 కోట్లు వెచ్చిస్తారు. పర్యావరణం, పౌర జీవనం మధ్య సమతౌల్యం పాటించేలా అమరావతి నిర్మితం కానుంది. గ్రీన్ బ్లూ కాన్సెప్ట్తో పచ్చదనం, నీటి వనరులకు 30% భూభాగం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భారీ ఎత్తున చేపడుతున్న ఈ పనులకు నిధులు ఎలాగంటారా? ఆ వివరాల్లోకే వెళదాం. కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిపి అమరావతికి 15,000 కోట్ల రుణమిచ్చాయి. హడ్కో మరో 11,000 కోట్లు సమకూర్చింది. ఈ డబ్బులతో పనులు చేస్తూనే అవసరానికి అనుగుణంగా కేఎఫ్డబ్ల్యూ సహా ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిధులు తెచ్చే ప్లాన్ ఉంది. ఇన్ని రుణాలు తెస్తున్నారు సరే, తీర్చేది ఎలా అంటే ఈ విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. గతంలో సమీకరించిన 34,000 ఎకరాల్లో నిర్మాణాలు, మౌలిక వసతులకు పోను 4,000 ఎకరాల భూమి మిగులు ఉంటుందని అంచనా. ఎకరానికి 20 కోట్ల రూపాయల చొప్పున వేసుకున్న 80,000 కోట్లు ప్రభుత్వం చేతిలో ఉన్నట్లే. ఈ డబ్బులతోనే రాజధాని రుణం తీర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకే అమరావతి స్వయం సమృద్ధ నగరమని తొలి నుంచి ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వానికి కొంత ల్యాండ్ మిగులుతుంది, సుమారుగా 4,000 ఎకరాలు. ఆ ల్యాండ్ని యాక్చువల్గా ఏంటంటే రేపు సేల్ చేసి రీపేమెంట్స్ ఏదైతే బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, ఇతర బ్యాంకులు తీసుకుంటాం, అదంతా రీపే చేసేటట్టుగానే మొదటే డిజైన్ చేసాం. అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలు ట్యాక్స్లు కడుతున్నారో, జిఎస్టీ కావచ్చు, వేరే ట్యాక్స్ కావచ్చు, ఒక్క పైసా కూడా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా కట్టకుండా సెల్ఫ్ సఫిషియెంట్గా డిజైన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటింది. మరి పనుల పునఃప్రారంభానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇది అందరికీ వచ్చే డౌటే. అందుకు బలమైన కారణాలున్నాయి. బుడిబుడి అడుగులు వేస్తూనే ప్రజా రాజధానిగా ఎదుగుతున్న అమరావతిని చంపేయాలని గత ప్రభుత్వం కుట్ర చేసింది. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడింది. మాస్టర్ ప్లాన్ను నాశనం చేసేలా కుతంత్రాలకు పాల్పడింది. ఎన్నో ఒప్పందాలను రద్దు చేసింది. దమన నీతిపై పోరుబాట పట్టిన రైతులను అప్పటి సర్కారు ఘోరంగా హింసించింది. ఇన్ని సమస్యల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పరిష్కారానికి 5 ఏళ్ల క్రితం కట్టిన భవనాల పటిష్టత పరిశీలనకు కొంత సమయం పట్టింది. ఈ పరిస్థితుల్లో మరోసారి అమరావతి చుట్టూ ఎలాంటి కుట్రలకు తావు లేకుండా పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
శరవేగంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే రాజధానికి పరిశ్రమలు రావాలి. అందుకే దేశ విదేశాల నుంచి స్మార్ట్ ఇండస్ట్రీస్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పేరెన్నికగన్న వర్సిటీలను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులతో అమరావతి విద్యా కేంద్రంగా విలసిల్లాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్. అలా జరగాలంటే అంతర్జాతీయ సమాజంతో అమరావతి అనుసంధానం కావాలి. అందుకోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం. అమరావతిని క్రీడా నగరంగా అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇవన్నీ సాకారమైనప్పుడే జనంతో అమరావతి కళకళలాడుతుంది. అప్పుడే ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఒక సిటీ నిర్మించేటప్పుడు అక్కడ జనాభా ఉండాలి. అంటే రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చి వాళ్ళ ప్లాట్ల విలువ పెరిగినాయో అది నిలవదు, పడిపోతుంది. సో వాళ్ళ ప్లాట్ల విలువ నిలవాలి, ఇంకా పెరగాలంటే జనాభా రావాలి. జనాభా ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ వస్తేనే అనేక యాక్టివిటీస్ రావాలి. అందుకని అనేక యూనివర్సిటీని యాక్చువల్గా నెలకొల్పడానికి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. భారీ ప్లాన్తో నిర్మిస్తున్న అమరావతి ప్రస్తుత పరిస్థితి ఏంటి? పాలనా అవసరాలు తీర్చేలా గతంలోనే రాజధానిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించారు. నివాస సముదాయాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సీడ్ యాక్సెస్ సహా మరికొన్ని రోడ్లు కూడా వేశారు. ఇప్పటి వరకు 30,885 కోట్ల పెట్టుబడులు రాజధానికి వచ్చాయి. అత్యున్నత విద్యా సంస్థలు అడుగుపెట్టాయి. వైద్య విజ్ఞాన కేంద్రాలు, 5 స్టార్ హోటళ్లు రాబోతున్నాయి. ఆర్బీఐ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, నాబార్డు సహా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విదేశ్ భవన్, హడ్కో, హెచ్పిసిఎల్ ఏర్పాటు కాబోతున్నాయి. దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్ సహకారం కోరింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ కూడా రాజధానికి వస్తున్నాయి. వచ్చే 3 ఏళ్లలో రాజధాని అమరావతికి ఓ రూపం తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అంతా అనుకున్నట్లు జరిగితే చుట్టూ ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలితో కలిపి అమరావతి మహానగరంగా ఎదిగి తీరుతుంది.